ఓం శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానవద్మార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఆశ్రయే ఓం భూర్భువస్సువస్సువరేణ్యం భర్గో దేవस्य ధియో యో నః ప్రచోదయాత్ కరాగ్రహస్థితే లక్ష్మీకరमध्ये సరస్వతి కారమూలచితా గౌరీ మహాలక్ష్మీ నమస్తుతే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమండలానుచరం క్షీమాంత ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇప్పుడే ఇలా స్టార్ట్ అయింది, పూజ చేసేసాను. అండ్ దెన్ ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను యాక్చువల్గా, అందుకని చెప్పి ఇంత లేట్ అయింది స్నానం చేసి పూజ చేయడానికి. ఇప్పుడు టైం మాకు 10 అవుతుంది, ఇప్పుడే అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అండ్ దెన్ ఐషుక్ ఫుడ్ పెట్టాలి, మేము ఫుడ్ తినాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. హెయిర్ ప్యాక్ పెట్టానని చెప్పాను కదా, ఈరోజైతే నీమ్ విత్ కలోంజీ సీడ్స్ పెట్టాను. ఇంతకుముందు ఎప్పుడు పెట్టేదాన్ని కాదు కలోంజీ సీడ్స్, నాకు అంతగా తెలీదు. కానీ రీసెంట్ టైమ్స్లో కలోంజీ సీడ్స్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుందని చెప్పి విన్నాను. అందుకని చెప్పి ఇప్పుడు కలోంజీ సీడ్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదు, కొన్ని కలోంజీ సీడ్స్ తీసుకొని వాటిని మిక్సీ చేసేస్తే ఆ పౌడర్ మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా అందులో మిక్స్ చేసి వేసేయడమేనమాట. ఇక్కడ వింటర్ కదా, సో దానికి తగ్గట్టు నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా బాగా స్కాల్ప్ డ్రై అయిపోతూ ఉంటుంది, సమ్టైమ్స్ ఇచ్చిగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ హెయిర్ ప్యాక్స్ బాగా వర్క్ అవుతాయి. అలా అని చెప్పి మనం వదిలేసామనుకో చాలా సివియర్ హెయిర్ ఫాల్ అవుతుంది, అది ఇంకా కష్టం కదా తట్టుకోవడం. అందుకని చెప్పి ఈ చిన్న చిన్న హెయిర్ ప్యాక్స్ నాకు పాసిబిలిటీ ఉంటే షూట్ చేసి పెడతాను. ఏ హెయిర్ ప్యాక్స్ డిఫరెంట్వి వాడతాను అని చెప్పి నేను కూడా చాలాని ట్రై చేసి చూసాకే నాకు కూడా కొన్ని నచ్చాయి, అవే ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి. వేడిగా ఉంది బాగా, అందుకని చెప్పి కింద అది పెట్టా. మంచిగా నాటుకోడి వేడి చారు భలే ఉంటుంది కదా. ఎలానో మాకు ఇక్కడ చల్లగా ఉంది, పైగా వర్షం పడుతుంది, ఇంకెంతకన్నా మంచి కాంబినేషన్ ఉంటుంది అంటారా?
రోజు ఆల్మోస్ట్ ఇలానే ఉంటది. మేము లంచ్ చేసిన తర్వాత ఐషమ్మ లెగుస్తది. అండ్ దెన్ ఐషమ్మ లంచ్ అనమాట. పిల్లలు పడుకున్నంత సేపు ఇల్లంతా సైలెంట్‌గా ఉంటది గదా! ఆ 2, 3 అవర్స్ చాలు మేమైతే మిస్ అయిపోతాము. అది ఎప్పుడు లెగుస్తదా అని జెప్పి నేను నా మనసులో అనుకుంటాను. ఆయన మనసులో అనుకుంటారు. అది లేచింది అని తెలియంగానే ఇద్దరం పరిగెట్టుకొని ఎళ్తాం దాని దగ్గరికి. నా దగ్గరికొస్తదా? మీ దగ్గరికొస్తదా? అని జెప్పి. మీ ఇంట్లో గూడా ఇలా ఇలానే చేస్తారా? మా ఇంట్లో అయితే ఇదే జరుగుతది ఎప్పుడు. అండ్ మంచిగా బొమ్మలు చూపిచ్చి, ఏదో ఒకటి చేసి మొత్తానికి తినిపిచ్చేస్తాను. ఒకరోజు పప్పన్నం, ఇంకొక రోజు వెజిటేబుల్స్ విత్ రైస్, ఇంకొక రోజు ఉక్కిరి, ఇట్లా డిఫరెంట్‌వి. లేకపోతే ఇవన్నీ కాదు కొంచెం వేడి చేసినట్టుంది అని అన్నప్పుడు కర్డ్ రైస్ అట్లా పెడతాననమాట. కొన్నిసార్లు ఫ్రూట్స్ ఇస్తాను. ఇలా జరుగుతది. అండ్ మా అమ్మ ఇచ్చిన బ్లాక్ బీడ్స్ అది నేను ఇండియాలో ఉండేటప్పుడు తీసుకుంది మా అమ్మ నా కోసం. కాకపోతే నేను ఇప్పటివరకు వేసుకోవడం కుదరలేదు. ఎప్పుడూ మనం డైలీ వేసుకున్నదే ఉంచేయడమో, లేకపోతే గోల్డ్‌దే వేరే చేంజ్ చేయడమో చేస్తుంటాను గానీ, ఈ మధ్య ఎప్పుడు చేంజ్ చేయలేదు. ఎలానో శారీ కట్టుకున్నాను గదా అని చెప్పి పెట్టుకున్నాననమాట. అలా అన్ని పనులు అయిన తర్వాత హెయిర్ కంప్లీట్‌గా డ్రై అవ్వనిచ్చి, హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసుకుంటాను. 2 సెక్షన్స్‌గా డివైడ్ చేసి చేసుకున్నాననుకో, లోపల నుంచి చిక్కు మొత్తం వచ్చేస్తది. అప్పుడు మనకేంటంటే హెయిర్ ఎక్కడ వెట్‌గా ఉండిపోదు. ఒకవేళ ఉండిపోతే డాండ్రఫ్ కానీ, లేకపోతే సమ్ ఇన్ఫెక్షన్స్ గానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కానీ వస్తూ ఉంటాయి గదా! అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా చిన్న టిప్స్ పాటించాలి, తప్పదు. అలా నా పనులు, ఇంటి పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఐషమ్మకి ఫ్రెష్‌గా బాత్ చేపిస్తాను. బాడీ లోషన్, మాయిశ్చరైజర్, తర్వాత డ్రెస్ అంతా ఏసేసి రెడీ చేసేస్తాను. రెడీ చేసిన తర్వాత మేమిద్దరం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుంటా ఐస్ ఏవి, నోస్ ఏది, ఇయర్స్ ఏవి అని చెప్పి ఏవేవో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాము. కొంచెం సేపు అలా పాలు తాగుతా రిలాక్స్ అవుతుంది నా ఒళ్ళో. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ నిద్రపోద్ది. ఎందుకంటే బాత్ చేయించిన వెంటనే పిల్లలు మంచిగా పడుకుంటారు కదా. అలానే ఐషు కూడా ఇంకా ఇప్పటికి కూడా బాత్ చేపిస్తే మంచి వేడి నీళ్ళతో బాత్ చేపిస్తే ఇంక పడుకుని పోద్ది అనమాట ఆల్మోస్ట్. బట్ ఈ మధ్య మాన్పించేసాను నిద్ర పెట్టడం. ఎందుకంటే నైట్ టైం పడుకోవట్లేదు కాబట్టి మనం షెడ్యూల్ చేంజ్ చేయాలి అని చెప్పి మధ్యాహ్నం పడుకోబెట్టకుండా ఇంకా నైట్ ఎర్లీగా పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజైతే బ్రౌనీ తీసుకొచ్చాను దాని దగ్గరికి. నాకెంత ఇష్టమో తనకు కూడా అంతే నచ్చింది బ్రౌనీ. అది చేదుగా ఉంటుంది కదా, తనకి నచ్చదేమో, సరిగా తిందనుకున్నాను. బట్ తను ఎంజాయ్ చేస్తుంది తినడం. ఎలా అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి పెట్టు అని అడుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.